మార్కెట్ లో దొరికే అన్ని వస్తువులు ఏదో ఒక రోజు ఎక్స్పైరీ అయిపోతాయి. కానీ విస్కీ 5 సంవత్సరాలు పాతది, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇలా ఎన్ని సంవత్సరాలు పాతదైతే అంత ఎక్కువ రేటు ఉంటుంది. అయితే మిగతా వస్తువుల్లాగా విస్కీకి ఎక్స్పైరీ ఉండదా? ఒకవేళ ఉంటే ఎప్పటి వరకు ఉంటుంది అనేది ఇక్కడ అందరికి వచ్చే డౌట్. మామూలుగా విస్కీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బాటిల్లో ఉండేది, ఇది ఇప్పటి వరకు ఓపెన్ చేయనదే ఉంటుంది. ఇంకొకటి ఓపెన్ చేసిన విస్కీ. ఎప్పుడైతే విస్కీ ఓపెన్ చేస్తామో అది గాలిలోని ఆక్సిజన్ తో కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు దాని లోపల ఉండే ఆల్కహాల్ యాక్సిలేషన్ లోకి వచ్చేస్తుంది. దానితో విస్కీ మెల్లమెల్లగా పాడవుతూ ఉంటుంది. అదే బాటిల్లో సీల్ చేసిన విస్కీ 100 సంవత్సరాలైనా పాడవదు. ఓపెన్ చేసిన విస్కీ 1-2 సంవత్సరాల్లో పాడైపోతుంది. ఈ మష్రూమ్ ని మీరు ఒకేసారి తినగలుగుతారు, ఎందుకంటే సెకండ్ టైం తినడానికి మీరు ఉండరు కాబట్టి. అవును, ఇది ప్రపంచపు అతి ప్రమాదకరమైన మష్రూమ్. దీనిని అమనిటా ఫాలోయిడ్స్ లేదా డెత్ క్యాప్ అంటారు. దీనిని మీరు మృత్యు టోపీ అని కూడా అనవచ్చు. తినడానికి దీని రుచి నార్మల్ మష్రూమ్ లాగానే ఉంటుంది. ఇది డైజెస్ట్ అయిన తర్వాతే మనిషిని చంపుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే దీనిని తిన్న తర్వాత మీకు ఏమీ అవదు 6 గంటల వరకు. తర్వాత నీరసం అయిపోతారు. 12 గంటల తర్వాత కడుపులో భయంకరమైన నొప్పి మొదలవుతుంది. నెక్స్ట్ నోటి నుండి వామిటింగ్, కింద నుంచి మోషన్స్, అదేనండి బ్లడీ డయేరియా అవుతుంది. ఎందుకంటే దీనిలో ఉండే అమెటాక్సిన్ అనబడే విషం లివర్ ను నాశనం చేస్తుంది. నెక్స్ట్ కోమాలోకి వెళ్లిపోతారు. ఇక తర్వాత మీరు లేచేది యమపురిలోనే. మామూలుగా మనం వైట్ ఎగ్స్ ను నీటిలో బాయిల్ చేసినప్పుడు దాని పై షెల్ వైట్ గానే ఉంటుంది. కానీ జపాన్ లో ఒక ప్రదేశం ఉంది, అక్కడ వైట్ ఎగ్ ను బాయిల్ చేసినప్పుడు ఎగ్ పై షెల్ బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది. అంతేకాదు ఈ ఉడకబెట్టిన ఎగ్ తింటే మీ వయసు 7 సంవత్సరాలు పెరిగిపోతుందట. ఈ ప్రదేశం పేరు హకోనే. ఈ ప్రదేశంలో చాలా ఎక్కువ వోల్కనిక్ యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి. వీటి కారణంగా గాలి మరియు నీటిలో చాలా ఎక్కువ మోతాదులో సల్ఫర్ ఉంటుంది. అయితే ఇక్కడ నేచురల్ గా మరిగే నీటిలో ఎగ్స్ ను బాయిల్ చేస్తారు. నీటిలో ఉండే సల్ఫర్ తో ఎగ్ పై షెల్ రియాక్ట్ అవటం ద్వారా ఇలా నల్లగా మారిపోతుంది. ఇక వయసు పెరిగే విషయానికి వస్తే ఇది ఒక అపోహ మాత్రమే. దీనికి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఇది ప్రపంచంలో అతి పౌష్టికరమైన ఆహారం. దీని పేరు స్పిరులినా లేదా నీలి ఆకుపచ్చ ఆల్గే. ఇది ఒక సైనో బ్యాక్టీరియా. దీనిని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. దీనిని ఒకసారి తింటే వారం రోజుల పాటు ఏమీ తినవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే 1 గ్రాము స్పిరులినాలో దాదాపు 1 కిలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ లో ఉండే న్యూట్రియన్స్ ఉంటాయి. సముద్రంలో ఉండే ఈ ఆల్గేను తిని తాబేళ్లు 200 నుంచి 300 సంవత్సరాలు జీవించగలుగుతాయి. అంతరిక్ష యాత్రలో ఆస్ట్రోనాట్స్ ఈ స్పిరులినా టాబ్లెట్స్ తింటారు, వారి హెల్త్ పాడవకుండా ఉండేందుకు. ఈ టాబ్లెట్స్ బయట మార్కెట్ లో చాలా ఈజీగా దొరుకుతాయి, కానీ డాక్టర్ సలహా లేకుండా తీసుకోవడం చాలా ప్రమాదకరం.